మన ట్రైన్ వచ్చేసి 15 మినిట్స్ డిలే అయింది. చిత్తూరు రైల్వే స్టేషన్ చేరుకున్నాక రైల్వే మొత్తం 709 కిలోమీటర్ల ప్రయాణం అయితే. హలో ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. మీరు చూస్తున్నారు జగదీష్ శివాల యూట్యూబ్ ఛానల్. ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సరికొత్త వ్లాగ్తో అయితే మేము ముందడికి వచ్చాను. మనం వెళ్ళబోతున్నాం చిత్తూరు జిల్లాలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయిన కాణిపాకం టెంపుల్కి. అసలు కాణిపాకం టెంపుల్కి ఎలా చేరుకోవాలి, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను నేను. ట్రైన్ టైం వచ్చేసి 8:05 అయితే ఉంది. ట్రైన్ నేమ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 12797. నేనైతే స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను. టికెట్ కాస్ట్ అరౌండ్గా 415 రూపీస్ అయితే పడింది. మిగతా విషయాలని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ట్రైన్కి థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్ బోగీస్ కూడా ఉన్నాయి. థర్డ్ క్లాస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 1090 రూపీస్ అయితే పడుతుంది. వావ్, వ్యూ అయితే అదిరిపోయింది. ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం చిత్తూరు రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసి 15 మినిట్స్ డిలే అయింది. 8:52కి రావాల్సిన ట్రైను 9:07కి అయితే వచ్చింది. మొత్తం 709 కిలోమీటర్ల ప్రయాణం అయితే చేసాం. 21 స్టాపులు దాటాం. 13 గంటల జర్నీ అయితే పట్టింది మొత్తానికి. చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి కాణిపాకంకి అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చిత్తూరు రైల్వే స్టేషన్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇందులో వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. లేడీస్కి సపరేటు, జెంట్స్కి కూడా సపరేటు. టికెట్ ఎంత అంటారా? నో టికెట్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏదో బ్యాడ్గా ఉంటాయి అనుకున్నా కానీ లేదు, మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. మొబైల్ డిపాజిట్ కౌంటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్ డిపాజిట్ చేసుకోవచ్చు. 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అరౌండ్గా 1 అవర్ అయితే టైం పట్టింది. నేనైతే 150 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాను. ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది, కానీ చాలామంది ఉన్నారు అందులో. అందుకే నాకు ఈవినింగే ట్రైన్ ఉంది కాబట్టి తొందరగా అయిపోవాలని చెప్పేసి 150 రూపాయల టికెట్ అయితే తీసేసుకున్నాను. ఉచిత దర్శనానికి ఇంకా విఐపి దర్శనానికి టైమింగ్స్ అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి. లడ్డు 15 రూపాయలు, వడ 10 రూపాయలు, లడ్డు కవర్ 5 రూపాయలు. అభిషేకం లడ్డు 75 రూపీస్, పులిహోర 10 రూపీస్. ప్రసాదం అయితే తీసుకున్నాను. ఒకటేమో పులిహోర, ఒక స్వీటు, పచ్చడి, క్యారెట్ కర్రీ, ఇంకా పప్పు, ఇంకా సాంబార్ కూడా ఉంది. దానికి తోడు ఒక వాటర్ బాటిల్. అలా షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. అన్ని రీజనబుల్ ప్రైస్ ఏం కాదు, కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. చూసుకొని బార్గింగ్ చేసి మరి అడగండి. ఈ క్షేత్రం యొక్క డీటెయిల్స్ కొన్ని పాయింట్స్లో అయితే చెప్తాను. ఇక్కడున్న వినాయకుడు స్వయంభూగా బావిలో అయితే వెలిశాడు. స్వయంభూ అంటే తానంతటిగా తాను. ఈ విషయం తెలుసుకున్న ప్రజలంతా చాలామంది అయితే వచ్చారు. వచ్చిన ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి వాటి నీళ్ళతో స్వామివారికి అయితే అభిషేకం చేశారు. అలా అభిషేకం నీళ్లు మొత్తం చిన్న కాలువలాగా 1 ఎకరం వరకు ప్రవహించింది. దీన్నే కనిపారకం అని తమిళ పదంతో అయితే పిలిచేవాళ్ళు. రాను రాను పెరుగుతున్న జనరేషన్ కొద్దీ కనిపారకాన్ని కాణిపాకంగా అయితే ప్రెజెంట్ పిలుస్తూ ఉన్నారు. కాణిపాకం గుడి పక్కన ఇంకో ఆలయం కూడా ఉంది, అదే శ్రీ వరదరాజ స్వామి దేవస్థానం. వినాయక స్వామి దర్శనం అయిపోగానే పక్కనే మీకు వరదరాజ స్వామి వారి దేవస్థానం అయితే ఉంటుంది. ఇక్కడైతే మీకు డిఫరెంట్ వినాయక స్వామి వారి విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే ఫొటోస్ దిగి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, తప్పకుండా విజిట్ చేయండి. లగేజ్కి వచ్చేసి బ్యాగ్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు. ఇంకా చెప్పల్స్కి అయితే 5 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు. చిత్తూరులో నిమ్మకాయలు ఏమంటారు అదే సార్ తెలిస్తే కామెంట్ చేయండి. 3 సెకండ్స్ అయితే టైం ఇస్తా. 1 2 3 ఏమంటారో తెలుసా? నిమ్మకాయలు అంటారు. బ్యాక్ టు చిత్తూరు రైల్వే స్టేషన్.
ముందుగా కాణిపాకం చేరుకోవాలంటే మనం చిత్తూరు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి చిత్తూరుకి ఫ్యూ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒకటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్, రెండవది శబరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చిత్తూరు రైల్వే స్టేషన్ చేరుకున్నాక రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మీకు కాణిపాకంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అంతే. ఆఫ్టర్ కాణిపాకం రీచ్ అయ్యాక వినాయకుని దర్శనం చేసేసుకొని దాని పక్కనే వరసిద్ధి స్వామి వారి దేవస్థానం అయితే ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే తిరుపతి కూడా వెళ్ళొచ్చు. తిరుపతికి కూడా డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. కాణిపాకం చేరుకున్నాక కాణిపాక దేవస్థానం నుంచి మీకు డైరెక్ట్గా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీ ఇష్టం ఎలాగైనా వెళ్ళొచ్చు. తిరుపతిలో దర్శనం చేసుకొని కాణిపాకం రావచ్చు, కాణిపాకం దర్శనం చేసుకొని తిరుపతికైనా వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్. బాయ్ బాయ్ అని కాదు కానీ సీ యూ, మళ్ళీ కలుద్దాం.